అనేటువంటిది కామెంట్. అసలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఈ యొక్క ఈ బంధం కలిపిందే కాంగ్రెస్ వాళ్ళు. ఏంది అని అంటే అసలు మీరు ఒకసారి చూస్తుంటే గత ఒక 6 నెలల నుంచి ఇలా మా మీద అక్రమ కేసులు బనాయించి మా నాయకులను జైల్లో పెట్టి మాకు బనాయించింది బీజేపీ. నేను అదే చెప్తున్నా, మరి బీజేపీకి మేము ఏ రకంగా ఓట్లే ఇస్తామో అని అంటున్నా. బీజేపీ వాళ్ళు కుమ్మక్క అయ్యారు అని అంటున్నారు. బెయిల్ కోసం మీరు అది కాదండి, బెయిల్ అది లీగల్ ఆస్పెక్ట్లో ఉన్నది. దానికి ఇప్పుడు ఏ లాబింగ్ నడవది, అయిపోయింది. కేసు బుక్ అయిపోయింది. కేసు మెరిట్ మీద డిసైడ్ అవుతుంది కేసు. ఇవాళ అలాంటి పరిస్థితుల లోపల మేము బీజేపీని బతికిచ్చినామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం. ముందుగా నేను ఏం చెప్తున్నానంటే ఇవాళ అంటే గణాంకాలు ఏమవుతున్నాయి, సరే అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది పక్కన పెడితే గణాంకాలు ఇందాక 8ట్లో 7 చోట్ల డిపాజిట్ పై ఆ మేరకు వాళ్ళకి వచ్చారు. అంటే అసెంబ్లీకి వచ్చిన ఓట్లకి ఇవాళ అవును అది వాస్తవం కదా. తేడా. ఇప్పుడు మీకు శ్రీనివాస్ గారు ఒక్కటి చెప్తున్నా, మీరు ఇది గమనించండి. ఇవాళ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు, తెలంగాణలో రాజకీయంగా చాలా ఆలోచన చేసే ప్రజలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాకు నేరేటివ్ ఏమున్నది చెప్పండి. మేము ఇవాళ మీరు ఒకటి అర్థం చేసుకోండి, మేము నేను అదే చెప్పిన ముందే మీకు, మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ లాగా చూసిండ్రు. ఇది మోడీ ఎన్నికలు అన్నట్టుగా వరుస కానీ జగన్ కానీ పట్నాయక్ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ ముగ్గురు అయితే ఏ దాంట్లో లేక నష్టపోయారు అనేటువంటిది ఒకటి. మళ్ళీ మీకు ఆంధ్రాలో వేరే ఉందండి. ఆంధ్రాలో ఏముంది అంటే 2 రీజనల్ పార్టీలు ఉంది. మేము ఎదుర్కొంటుంది నేషనల్ పార్టీతో. ఇక్కడ అది కూడా ఎవరితో లేక అక్కడ వాళ్ళు టీడీపీ పైచేయి అయింది, అది వేరే విషయం. అక్కడ నేషనల్ పార్టీ లేదు. ఇక్కడ నేషనల్ పార్టీ వాళ్ళంతా అలయన్స్ అయిపోయినారు. ఇక్కడ ఏంది అంటే మా ఎదురు పోటీ నేషనల్ పార్టీతోనే కదా. సో ఇవాళ మీరు ఒకటి గమనించాలి, ఈ ఎన్నికల ఫలితాలను బట్టి మేము ఏదో ఆందోళన చెందవలసిన అవసరం లేదు, నిరాశకు పోవలసిన అవసరం లేదు. చాలా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే ఇప్పుడు పరిస్థితి ఏర్పడ్డది. మా నాయకులు బలంగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో కూడా పార్టీ పటిష్టంగా ఉంది, నాయకత్వం బలంగా ఉంది. కేసీఆర్ గారి వ్యూహాలు ఉన్నాయి. దాన్ని ఈ పార్టీని ఎట్లా పైకి తీసుకురావాలి అన్నది ఇది కొత్త ఏం కాదండి. ఇది ఎన్నోసార్లు ఉద్యమాలల్లో మొత్తం నీరు గారిపోయిందన్న వార్తలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉవ్వెత్తున ఎగిరింది. అట్లా ఆ రకంగా ఇవాళ పార్టీలలో కూడా ఇవాళ ఇలాంటి సర్వసాధారణం. బీజేపీ పార్టీ 2 సీట్లు కదండి, 2 సీట్లతో వచ్చింది కదా అధికారంలోకి ఇవాళ కాంగ్రెస్. లక్ష్మణ్ గారు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జాతీయ పార్టీ, ఇక్కడ 2 జాతీయ పార్టీలు, ఒక రీజనల్ పార్టీ. అక్కడ మిగిలిన చోట ఒరిస్సాలో ఒక రీజనల్ పార్టీ, ఒక జాతీయ పార్టీ. ఆంధ్రాలో 2 ప్రాంతీయ పార్టీ, రీజనల్ పార్టీలే. కొంత ఇక్కడ నేరేటివ్ ఏమైందంటే ఇది నేషనల్ పాలిటిక్స్లో మేము ఎటు లేకపోవడం వల్ల జరిగింది తప్ప దీన్ని ఏదో చూసి ఆందోళన చెంది గందరగోళ పడిపోవాల్సిన అవసరం లేదు, మాకు క్లారిటీ ఉందంటున్నారు. ఇప్పుడు శ్రీనివాస్ గారు, గత ఎన్నికలు 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఇదే రకంగా కాంగ్రెస్ ఒకవైపు, బీజేపీ ఒకవైపు, టీఆర్ఎస్ ఒకవైపు పోరాటం చేస్తుంది. టీఆర్ఎస్ 9 సీట్లు తీసుకుంది, 9 సీట్లు తీసుకుంది, 4, 3, 9. మరి అదే రకంగా అంతకుముందు ఎన్నికల్లో 11 సీట్లు సాధించినటువంటి విషయం మనకు తెలుసు. ఆ రోజు రీజనల్ పార్టీ